Watch full episodes on Jio Hotstar. మనుషులందరికీ ఒక బలహీనమైన విషయం ఉంటుంది. వెళ్ళు, శివ యొక్క వీక్ పాయింట్ ఏంటో కనిపెట్టు. మనమంతా సిద్ధం చేసుకుని ఆ చోటుకి వెళ్తున్నాం. అయినా కూడా ఆ అబ్బాయి అక్కడ ఉండకుండా ఉండడమే చాలా మంచిది. ఈసారి మనకి ఏ విధంగా అక్కడ మనకి అడ్డు ఉండకూడదు. ఓకే బాస్, ఆ పిల్లాడి బలహీనత ఏంటని నేను వెళ్ళి కనిపెడతాను. వాళ్ళు తప్పకుండా తిరిగి వస్తారు, కాబట్టి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో మీకే తెలియాలి. కానీ ఎలాగా? మేమందరం చాలా పొట్టిగా ఉన్నాం, కానీ వాళ్ళు చాలా పొడవుగా ఉన్నారు. వాళ్ళ వద్ద ఆపదైన ఆయుధాలు ఉన్నాయి శివ. ఒక యుద్ధంలో గెలవాలంటే బుద్ధి బలం మనకి చాలా అవసరం. వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలో నేను నేర్పిస్తాను. బాగుంది, చాలా బాగుంది. గొడవ పడ్డం నువ్వు మాకు నేర్పిస్తావా? సేనాధిపతియే ఎలా గొడవ పడాలో నేర్పిస్తాడు. నేనే వీళ్ళందరినీ కాపాడగలను. సేన అన్నారు, అది ఇక్కడ ఉంది. సరే, పతి అంటున్నారు, ఎక్కడది? అవును, నేను చేయగలనా? ఏయ్, ఇదేమి ఆటలాడే సమయం కాదు. నా పనిని వాడు దోచుకుంటున్నాడు, అది చూసి మీరు ఆటలాడుకుంటున్నారు. మహారాజా, నా పని ఎవరికి అప్పగించడానికి వీల్లేదు. సేనాపతి, కాస్త ఓర్పుగా ఉండండి. ఇక్కడ రాజు ఎవరు? మీరే. కాబట్టి నోరు మూసుకోవాలి. శత్రువులతో యుద్ధం చేసి ఎలా గెలవాలనేది మనుషులు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు శివే మనకు వాళ్ళ నుండి ఎలా బయటపడాలనేది నేర్పుతాడు. శివ, నేను సిద్ధంగా ఉన్నాను. స్టార్ట్ చేద్దాం. అటాక్! అందరూ కురి చూసి అసలు నన్ను ఎందుకయ్యా కొడుతున్నారు? ఇప్పుడు ఇందులో ఆ పేలే రాయిని తెచ్చి పెట్టండి. ఎక్కడ పెట్టాలి? ఇదిగో, ఇది కనపడటం లేదా? నేను ఎక్కి కూర్చుంటాను చూడు. ఇదిగో, ఇందులో నేను పెట్టాలి. ఇందులో రాయిని పెట్టాలి, తర్వాత ఆ తాడు లాగాలి. ఓకే? రాయిని ఇలా చేయాలి నేను కదా. శివా, లడ్డు సింగ్ సార్, ఇటు రావద్దు. ఏమైంది ఏంటి శివా? వీళ్ళు యుద్ధం చేయగలరా లేదా అని నాకు తెలియట్లేదు. శత్రువులు మాత్రం బాగా సిద్ధంగానే ఇక్కడికి వస్తారు. రేవా, నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. ఒకవేళ వీళ్ళ కులదైవం వీళ్ళకి సాయం చేస్తే అప్పుడు వీళ్ళని ఓడించడం నిజంగా అసాధ్యం. శివ, ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆయన తినడానికి మాత్రమే కదా లేస్తున్నారు. అది కూడా కరెక్టే, కానీ ఆయన సపోర్ట్ ఉంటే మనకి ఇంకా బాగుంటుంది కదా. హలో హలో సార్, మిమ్మల్ని. నిద్రపోకండి, లేవండి. మీ ప్రజలకి మీ సాయం ఇప్పుడు అవసరం. నిద్ర లేవండి సార్, నిద్రపోవద్దు. ఇదిగో సార్, ఇటు చూడండి. నిద్ర లేవండి సార్, త్వరగా ఇటు చూడండి. హలో సార్, ఎక్కడ వెతుకుతున్నారు? ఇదిగో ఇక్కడ. శివ ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? మీరు దిగులు పడకండి మహారాజా, అంతా సర్దుకుంటుంది.
హలో హలో సార్, ఇటు చూడండి, ఇటు చూడండి. హలో ఓరి దేవుడా, ఏమైంది? వీళ్ళందరూ ఎవరో? మేం మీ స్నేహితులం. వెళ్ళండి, తాతగారిని బామ్మగారిని తీసుకురండి. బాస్, శివ బలహీనతని మేము కనిపెట్టేశాం. ఏంటి? తన బలహీనమేంటో చెప్పు. వాడి తాత బామ్మ మన ఫామ్ హౌస్ లోనే ఉన్నారు. చాలా మంచి విషయం. వారిని అక్కడే ఉండనివ్వు, మిగతా పని నేను చూసుకుంటాను. హలో చార్లీ డెల్టా. బాళ్ళు, నీకొక విషయం తెలుసా? శివ తాత బామ్మని మన వాళ్ళు బంధించారు. శివ ఇక్కడ వీళ్ళతో ఉండడం వల్ల వాళ్ళ తాత బామ్మని మనం బంధించామన్న విషయం తనకి తెలీదు. ఏమన్నావు? ఇది నిజమేనా? సరేరా, శివ తాత బామ్మ ఎలా ఉన్నారో మనం చూసొద్దాం. బాస్, పని అయిపోయింది. శివాకి కబురంది ఉంటుంది. నేను చెప్పే విషయాల్లో మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. యుద్ధం చేయడానికి ఎప్పుడు ధైర్యం చాలా అవసరం. ఎప్పుడు బుద్ధి బలంతోనే మనం యుద్ధం చేయాలి, అర్థమైందా? పొట్టిగా ఉన్నారు, ఎలా యుద్ధం చేస్తారని మీరు అనుకోవద్దు. మీ వల్ల అవుతుంది. తప్పకుండా వాళ్ళందరూ తిరిగి వస్తారు. మనం అందరం సిద్ధంగా ఉండాలి. శివ, ఆ మనుషులు మాట్లాడుకోవడం నేను విన్నాను. వాళ్ళు మీ తాత బామ్మని పట్టుకుపోయారు. ఎక్కడో ఫామ్ హౌస్ లో బంధించారంట. తాతయ్యని బామ్మని కాపాడడానికి నేను అక్కడికి వెళ్ళాలి. అవునవును, త్వరగా వెళ్ళు, లేదంటే మీ తాత బామ్మకి ఆపదా. రాజా, ఇప్పుడు నేను ఎలా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడం? వాళ్ళ గుహని మూసేశారు కదా. రా, నేను నిన్ను తీసుకెళ్తాను రా. రేవా, మీరు అలర్ట్ గా ఉండండి. ఏదైనా సమస్య అయితే వెంటనే కాల్ చేయి. డోంట్ వరీ శివ, నువ్వు తాతయ్య బామ్మల్ని కాపాడు. ఆల్ ది బెస్ట్. నువ్వు త్వరగా వచ్చేయి. ఈ కేవ్ బ్లాక్ చేశారు కదా. ఈ దారిలో మనం వెళ్ళగలం రా. థ్యాంక్ యూ మిత్రమా. నేను చెప్పాను కదా, డోంట్ యాంగర్ డానీ డేంజర్. ఎందుకంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడని చెప్పాను కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూస్తూ ఉండు. ఓకే గాయ్స్, గెట్ రెడీ. నువ్వెలా కట్టు విప్పగలిగావు? మర్యాదగా కూర్చో. నా తాతయ్యని బామ్మని మీరు ఎందుకని ఇప్పుడు కట్టేశారు చెప్పండి. ఇలా చూడు పిల్లాడా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వీళ్ళని నువ్వు కాపాడలేవు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. బాస్, ఫైట్ స్టార్ట్ అయింది.
మీరు చెప్పారంటే నేను ఇక్కడి నుంచే లైవ్ టెలికాస్ట్ ఇస్తాను. ఓకే, మన పని పూర్తయ్యేంత వరకు తను అక్కడే ఉండాలి. తను అక్కడుంటేనే మంచిది. ఓకే ఫ్రెండ్స్, అటాక్! పారిపోకండి. శివ మీకు ఫైట్ చేయడం నేర్పించాడు కదా, ఫైట్ చేయండి. మీకు కావాల్సినవి కావాలంటే పోరాడాలి. కమ్ ఆన్, ఫైట్! ఈమె చెప్పేది నిజమే. మిత్రులారా, వాళ్ళతో మళ్ళీ ఢీకొండి. మీ ఆయుధాల్ని మీరు ఉపయోగించండి. సిద్ధంగా ఉండండి, వాళ్ళను కొట్టండి. ఎవరు ఆగకండి, నాతో రండి. ఎవ్వరూ ఆగకండి. ఏమైంది? ఆ చిన్న పిల్లాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారా? అనే మమ్మల్ని కంట్రోల్ చేస్తున్నాడు బాస్. కానీ మేము ప్రయత్నిస్తూనే ఉన్నాం. మేము వీడిని అక్కడికి రానివ్వం. డోంట్ వరీ బాస్. నేను ఇంకా చాలా మందిని రమ్మన్నాను. రేవా, అక్కడేం జరుగుతోంది? అని ఓకే కదా? శివ, వీళ్ళు ఇక్కడికి వచ్చి ఫైట్ చేస్తున్నారు. నువ్వు త్వరగా వచ్చేయ్. మీరు ఫైట్ చేయండి, నేను వెంటనే అక్కడికి వస్తాను. కొట్టకండి, కొట్టకండి. శివ, శివ, లే లే బాబు. శివ, శివ, లే. శివ, శివ, లే. లడ్డు సింగ్ గారు, చిన్నగా దాన్నే కొట్టండి. గురి తప్పకూడదు, అర్థమైందా? కొట్టండి. మీరందరూ రాళ్లతో కొట్టండి, కొట్టండి. అందరూ మీ ఆయుధాన్ని కింద పడేయండి. మీ రాజు ఇప్పుడు మా దగ్గరున్నాడు. మీరు ఆపకపోతే తను అయిపోతాడు. వద్దు, మీరు కూడా ఆపకండి. ఫైట్ చేయండి. శివ వచ్చేస్తుంటాడు. ఇకపై శివ ఇక్కడికి రాలేడు. ఇదిగో వాడి సైకిల్. వాడి కథ ముగించేసిన వీడియోని మీరు చూడండి.
వెరీ గుడ్ రంగాచార్య, వెరీ గుడ్. అందరూ చూసారా, నేను మీ అందరికి ముందే చెప్పానుగా, డోంట్ యాంగర్ డానీ డేంజర్, లేదంటే డానీ డేంజర్ చాలా డేంజరస్ గా మారిపోతాడు. వెళ్ళండి, అందరూ మర్యాదగా ఇందు లోపలికి వెళ్ళండి. లేదు లేదు, శివ తప్పక వస్తాడు. నేను ఎప్పుడు గొంతు ఇచ్చినా సరే శివ వస్తాడు, తప్పకుండా నా శివ వస్తాడు. శివ, నువ్వు తప్పకుండా రావాలి. ఇది ఎలా జరిగింది? ఇదంతా నేను నమ్మలేకపోతున్నానే. చక్రాసురునిపై శివ కూర్చున్నాడే, ఇది చాలా అతిశయం, చాలా అద్భుతం. లేదు, తను అయిపోయాడు కదా, మళ్ళీ ఎలా తిరిగొచ్చాడు? ఎలా తిరిగొచ్చాడు? ఎంత పెద్ద మృగాన్ని తను ఎక్కడి నుంచి తీసుకురాగలిగాడు? ఫ్రెండ్స్, అటాక్! ఎలా ఉన్నారు అంకుల్? నువ్వు ఎలా మళ్ళీ తిరిగొచ్చావు? నిన్ను మేము అంతగా కొట్టాం కదా, మరి ఎలా తిరిగొచ్చావు? వీళ్ళందరినీ బంధించకుండా నన్ను మీరు ఇక్కడికి రానివ్వరని నాకు ముందే తెలుసు అంకుల్. అందుకే నేను నా ఏర్పాట్లు చేసుకున్నాను. మీ మనుషుల ముందు తన్నులు తిన్నట్టు భలే నటించాను కదూ, అది నిజమే అని నమ్మి మీరు కూడా అక్కడి నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చాక నేను ఇక్కడికి వచ్చేసాను. ఎంత పెద్ద సింహం ఉండడం వల్లే కదా నువ్వు గెలుస్తున్నావు. నీకు ధైర్యం ఉంటే నాతో ఒంటరిగా ఎదుర్కో. 1-to-1 ఫైట్. ఎవరు గెలుస్తారో చూసుకుందాం. సరే, అయితే మీరు అడిగినట్టే చేద్దాం. డానీ డేంజర్. ఏంటి ఇలా మారిపోయాడు? డానీ డేంజర్ ని కోపడితే తను చాలా డేంజర్ గా మారిపోతాడు. Now you are finished. వద్దు, అతని సంగతి నేను ఒక్కనే చూసుకుంటాను మిత్రమా.
ఏం జరుగుతుంది? ఈ మందు బలం ఎందుకు తగ్గిపోతుంది? నువ్వు నా ప్లాన్ మొత్తాన్ని అసలు పాడు చేశావు. నేను వీళ్ళని పట్టుకుని వెళ్ళుంటే ఈ లోకంలో నేనే చాలా ఫేమస్ అయ్యుండేవాడిని. కాస్త ఆలోచించు. వీళ్ళ వల్ల మన మనుషులకి చాలా ఉపయోగం ఉంది. వీళ్ళ గురించి మీరు ఆలోచించారా? వాళ్ళని బంధించి తీసుకువెళ్ళిపోయేవారు. తర్వాత వీళ్ళతో రీసెర్చ్ చేసేవాళ్ళు కదా. ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని తీసుకువెళ్ళి మీతో రీసెర్చ్ చేస్తే మీకెలా అనిపిస్తుంది చెప్పండి? నేను ఇప్పుడే వీళ్ళందరినీ ఖైదీలుగా మార్చేయబోతున్నాను. ఖైదీల డ్రెస్సులు ఇస్తా, జగ్గల్లో పాడేస్తా. మనం వీళ్ళని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వకూడదు. వీళ్ళు ఈ రోజు వెళ్ళి మళ్ళీ రేపు తిరిగి వస్తారు. ఎన్ని రోజులని మనం వీళ్ళకి భయపడి ఉండాలి? నా ప్రజల్ని కాపాడడం నా బాధ్యత. ప్రజల్ని కాపాడే వాళ్ళని ఏమని పిలుస్తారు? రాజా అని పిలుస్తారు. మా రాజు ఎవరు? ఆ రాజా నేనే, సేనాధిపతి. ఏమి మాట్లాడకుండా నోరు కాస్త మూస్తారా? వీళ్ళందరికీ గురుతురాని మందిచ్చి బయటకు తీసుకువెళ్తారా? వీణ్ణి కూడా మర్చిపోయేలా చెయ్యండి. నేను ఎవరు? నేను ఎక్కడున్నాను? జైలుకి తీసుకెళ్ళినా కూడా నీకు నువ్వు ఎవరని నేను చెప్పనుగా. శివ, నువ్వు మా అందరినీ కాపాడేశావు. మా కులదైవాన్ని మమ్మల్ని ఒక్కటి చేశావు. చాలా చాలా ధన్యవాదం. మమ్మల్ని చూడడానికి మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా. శివ, నీకెంత కృతజ్ఞతలు. నువ్వెంతో ధైర్యవంతుడు. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.